టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ చీరాలలో పాలేటి రామారావు గారు పెట్టిన బొమ్మలు, సంచలనాల సంఘటనలు అంతా లాజిక్ అయినటువంటి ఒక విశ్లేషణని ఈరోజు మనం తీసుకుంటే, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే, డాక్టర్ పాలేటి రామారావు గారు చీరాలలో సంచలనమైనటువంటి రాజకీయ నాయకుడు. చీరాల రాజకీయ చరిత్రలో పాలేటిది ఎప్పటికీ చెరిగిపోయినటువంటి పేజీ. ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. అదేవిధంగా అత్యంత బలమైన సామాజిక వర్గమైన యాదవ కమ్యూనిటీకి చెంది రాజకీయ వ్యవహారాలు నడిపినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అయితే పాలేటి రామారావు గారి రాజకీయ జీవితాన్ని మనం తీసుకుంటే, ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ అరుసుమల్లి వెంకట సుబ్బయ్య అని ఒక ఆయన సీటు దాదాపుగా ఖరారయ్యే పరిస్థితుల్లో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో కొత్తగా యువకులకి, బీసీలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి ఆలోచనల మేరకు ఆయన ఎక్కువగా డాక్టర్లకు ఇచ్చారు అప్పుడు సందర్భంలో టికెట్లు. అందులో భాగంగా యువకుడైనటువంటి పాలేటి రామారావు గారికి అప్పుడు సీటు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సీటు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ దిగ్గజం, రాజకీయంలో అప్పటికే ఒక స్థాయిలో ఉన్నటువంటి కొణిజేటి రోసీ గారిని ఓడించినటువంటి పాలేటిని ప్రత్యేకంగా గుర్తించి ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా రోసీ గారిని ఓడించినటువంటి ఘనత దక్కించుకున్న పాలేటి రకరకాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు మనం తీసుకుంటే చాలా ఉన్నాయి. అందులో ఈ విగ్రహాల వరకు మనం ఒక టాపిక్గా తీసుకుంటే, పాలేటి రామారావు గారు చీరాల్లో ఆయన స్థాపించిన ప్రతి విగ్రహము వివాదాలు, సంచలనాలుగానే మనకు కనపడతాయి. అయితే ఆయన యాంగిల్లో ఒక లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలకి సమాధానపరిచే లాజిక్ కంపల్సరీగా ఉంటుంది. అలా ఆయన చేసినటువంటి కొన్ని సంఘటనలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పాలేటి రామారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చీరాల దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బయట మన ఆంధ్రరత్న రోడ్లో ప్రగడ కోటయ్య గారి విగ్రహాన్ని పెట్టారు 2000 సంవత్సరంలో. 2000 సంవత్సరంలో ప్రగడ కోటయ్య గారి విగ్రహాన్ని ఆయన పెట్టినప్పుడు చాలా వివాదాలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి విగ్రహం నువ్వు ఎందుకు పెడతావు, నీకేం హక్కు, నీకేం అర్హత అంటూ అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు గందరగోళం చేసినటువంటి పరిస్థితి. అయితే దానికి డాక్టర్ గారు, కాంగ్రెస్ నాయకులు ఏంటి మీరు పెట్టలేరు, ఎందుకంటే మీరంతా కొణిజేటి రోసీ గారికి అనుసంధానంగా నడుస్తారు, కొణిజేటి రోసీ గారికి ప్రగడ కోటకి పడదు, కానీ ప్రగడ కోట ఆయన చీరాల చేనేతలకు సంబంధించినటువంటి ఎన్నో ఉద్యమాలకి ఆయన ఆదర్శవంతంగా ఉన్నందున నేను ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నాను అంటూ రాజకీయ కోణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా చూసుకుంటే పాలేటి రామారావు గారు, కొణిజేటి రోసీ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు యాంటీ రోసీ నినాదాన్ని ఏదైతే ప్రగడ కోటయ్య గారు తీసుకున్నారో అది పాలేటికి ఉపకరించి ఆయన గెలుపుకి దోహదపడిన విషయం మనందరికీ తెలుసు. ఆ యాంగిల్లో ఆయన ప్రగడ కోటయ్య గారి విగ్రహాన్ని పెట్టి రుణం తీర్చుకున్నట్టుగా ఆయన ప్రకటించుకున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాత్రం మా పార్టీకి చెందిన నేత బొమ్మని తెలుగుదేశం పార్టీ నువ్వు ఎందుకు పెడతామని చెప్పి వివాదం అప్పుడు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరొక సంఘటనలోకి వెళ్తే 2003లో చీరాల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఇప్పట్లాగే 2 కూటములు ఉండేవి. ఇప్పట్లాగే ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఎంపీకి ఎమ్మెల్యేకి పట్టలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పదాన్ని వాడాల్సి వచ్చింది. అప్పట్లో ఎంపీ రామానాయుడు గారికి ఒక వర్గం, పాలేటి రామారావు గారికి ఒక వర్గం లాగా ఇక్కడ పోటీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఎంపీ రామానాయుడు గారి వర్గంలో బోయిన రాఘవ, కురపాటి స్టాలిన్, అదేవిధంగా మన కౌన్సిలర్ సుబాని, వీళ్ళందరూ 3 కమిటీ అంటూ ఒకటి ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మన స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో
ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ప్రతిపాదన చేసినప్పుడు దానికి పాలేటి రామారావు రాత్రికి రాత్రే అప్పుడు పట్టణాధ్యక్షుడు గుంటూరు మాధవరావు గారు, ఏఎంసీ చైర్మన్ గా పనిచేసినటువంటి డేటా జోసెఫ్ గారు, ఇతర నాయకులతో కలిసి బాపట్ల దగ్గరలో గ్రామంలో ఉన్నటువంటి బొమ్మని రాత్రికి రాత్రి తీసుకొచ్చి సంచలనంగా వివాదాల మధ్య ఆ ఎన్టీఆర్ బొమ్మ పెట్టినటువంటి అంశం మనందరికీ గుర్తుంది. అది కూడా వివాదాలు అని స్థానిక ఎమ్మెల్యే నేను, నాకు పోటీగా ఎంపీ వర్గాన్ని పోషిస్తున్నాడు అంటూ ఆయన పెట్టిన నినాదాన్ని జనాల్ని సమాధానపరిచే విధంగానే ఉంది. ఆయన పెట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు కూడా మనకి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలకి అదే బొమ్మగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇక మూడో అంశానికి వెళ్తే స్థానిక గోపాలకృష్ణయ్య పార్కులో వడ్డనాగేశ్వరరావు గారి విగ్రహాన్ని కూడా పాలేటి రామారావు గారే పెట్టాడు. వడ్డనాగేశ్వరరావు గారు ఇక్కడ చీరాల రాజకీయాల్లో మనకి చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప నాయకులు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆయన బొమ్మని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పాలేటి రామారావు ఎలా పెడతారు అంటూ అప్పుడు కూడా మళ్ళీ వివాదాలు, సంచలనాలు, గోవాలలో ఆ వేడి వాతావరణం మధ్య మరి ఆయన వడ్డనాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా కొందరు నాయకుల్ని పిలిచి అప్పుడు అందే కస్తూరి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆ సమయంలో వివాదాల మధ్యనే వడ్డనాగేశ్వరరావు గారి బొమ్మను కూడా పెట్టడం జరిగింది. ఇక ఇంకో అంశానికి వెళ్తే ఇటీవల ములాయం సింగ్ యాదవ్ బొమ్మ, అది కూడా అంతే సంచలనం, వివాదాలు. దాన్ని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సయ్యద్ బాబు అనేటువంటి ఆయన అసలు ఎప్పటి నుంచో సమాజ్వాదీ పార్టీ అని తిరుగుతూ ఉంటాడు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. అసలు మన రాష్ట్రానికి సంబంధం లేదు, అయినా అతను ఎందుకో ఆకర్షితుడయ్యాడు, కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడు. అతను బొమ్మకి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. వెంటనే చీరాల యాదవ సంఘం అనే ఆధ్వర్యంలో దాన్ని పాలేటి రామారావు గారు ఆఫ్ చేసి ఆయన దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అంశం కూడా మనందరికీ తెలుసు. అప్పుడు సయ్యద్ బాబు అనే అతను నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను మా పార్టీ నాయకుడు బొమ్మ వాళ్ళు హైజాక్ చేశారు, కమ్యూనల్ గా వాళ్ళు చూపించుకుంటూ ఆయన ఫ్యాబ్రిక్ ఎక్కిన చివరికి అతను కూడా కలుపుకొని మరి స్థానిక యాదవ సంఘం సంథింగ్ దాంతో కలిసి ఆయన పాలేటి రామారావు గారి ఆధ్వర్యంలోనే ములాయం సింగ్ యాదవ్ బొమ్మ పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి బొమ్మ, ఎన్టీ రామారావు గారి బొమ్మ నాకు అప్పట్లో చీరాలలో శాశ్వతమైనటువంటి అభివృద్ధికి సహకరించిన ఎన్టీ రామారావు గారి బొమ్మ గడియార స్తంభం దగ్గరే పెట్టాలి అనేటువంటి ఆయన పట్టుదలతో అప్లై చేయటం, దాన్ని చాకచక్యంగా మరి జయసింహ బాబు గారి ఆధ్వర్యంలో అనుమతి ఇవ్వడం, ఆ అనుమతి పత్రంతో ఆయన శంకుస్థాపన చేయడం అనేది చట్టరీత్యా లాజిక్ అంతా ఓకే. కానీ ఇప్పుడు 2013లో ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని ఇప్పుడు అధికార పార్టీ తీసుకొచ్చి మరి ఆయన్ని అక్కడ విగ్రహం పెట్టకుండా ఆపేయాలనేటువంటి ఒక పరిస్థితి జరుగుతుంది. ఇప్పటి వరకు అనుకున్న ప్రతి విగ్రహ ఏర్పాటు వివాదాంశమైన పాలేటిని ఎగురుకుంటూనే వచ్చారు. మరి ఇప్పుడు ఈ ఎన్టీఆర్ బొమ్మని పెట్టడంలో సఫలీకృతులు అవుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ విశ్లేషణ అంశం ఏంటంటే పాలేటి విగ్రహ రాజకీయాలన్నీ సంచలనాలు, సంఘటనలే. ప్రతి దానికి ఆయనకు ఒక లాజిక్ ఉంటుంది, ప్రతి విషయంలో ఆయన జనాన్ని సమాధానం పరచగలరు. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ పెట్టే విషయంలో కూడా చక్కని లాజిక్ తోటి ఆయన యాంగిల్లో మరి అధికార పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే లోకల్ ఉన్నారు, ఆయనకు సంబంధం లేకుండా అధికార పార్టీని స్థాపించినటువంటి నాయకుడి బొమ్మని ప్రతిపక్ష నాయకులతో పెడితే శంకుస్థాపన చేయించి సంచలనానికి చెలరేపితే మరి అది సఫలీకృతం అవుతారా లేదా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విశ్లేషణ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.